హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గత సంవత్సరం కాలంగా సేవలు అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం తమ చేతగానితనాన్ని ప్రతి దశలోనూ నిజం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. సంపద సృష్టిస్తా, నా దగ్గర మంత్రదండం ఉంది, కరెంటు బిల్లులు పెంచననేసి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ప్రజల జీవితాల్ని మరి కాస్త నరకం చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. గతంలో సో కాల్డ్ కూటమిలో ఉన్నటువంటి నాయకుడు, ఇప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఐటీ మంత్రిగా ఉన్నారు, ఆయనే లోకేష్ గారు, జగన్ మీ ఇంటికి స్మార్ట్ మీటర్లు మిగిస్తాడు, దానివల్ల మీరు ఇబ్బంది పెడతారు, స్మార్ట్ మీటర్లు బిగించగానే పగలగొట్టేయండి అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా స్మార్ట్ మీటర్లు అనేవి ప్రతి ఇళ్ళకి పెడతాం జరుగుతుంది. మీరు గమనించారంటే స్మార్ట్ మీటర్లే కాదు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చాలా దారుణాలని మనం చూస్తున్నాం. ఇప్పుడు రైతులకు రైతు బంధు ఇవ్వలేదు, అమ్మఒడి ఇవ్వలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా మనం అమ్మఒడి గురించి మాట్లాడుకుందాం. అమ్మఒడి మండలిలో లోకేష్ గారు మాట్లాడుతూ ఏమన్నారు, నో టాక్ నో డిబేట్, మేము ఏప్రిల్ మే మాసాల్లో అమ్మఒడి రైతు బంధు ఇస్తున్నాం అని చెప్పాడు. కానీ ఇప్పటివరకు ఇచ్చారా? లేనే లేదే. ఏ విధంగా లోకేష్ అలా చెప్పగలుగుతాడంటే కేవలం ఓవర్ కాన్ఫిడెన్స్, ప్రజలకు మాటలతో మాయ చేయాలని. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇస్తాన్నాడు, జూన్ లోపు ఇస్తున్నాం అన్ని అని చెప్పాడు, ఇచ్చారా? లేదే. ఆ తర్వాత సో కాల్డ్ అచ్చెన్నాయుడు, ఆయన పిల్లలకి స్కూల్ ఓపెన్ అయ్యే లోపు అమ్మఒడి వేస్తామని చెప్పారా? వేసారా? వెయ్యలా. ఇప్పుడు స్కూల్ రేపు ఓపెన్ అవుతున్నాయి జూన్ 12న. మరి అమ్మఒడి వేస్తూ ఉన్నాడా అచ్చెన్నాయుడు? అంత దమ్ము ధైర్యాలు ఉన్నాయా? మాట మీద నిలబడే పార్టీనా ఇది, లేదంటే ఉత్తితి కబుర్లు పెట్టి చెప్పే చేతకాని చెత్త పార్టీయా అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఈ దెబ్బతో. ఆల్రెడీ గతంలోనే బడ్జెట్ లో 5,800 కోట్లు అమ్మఒడి కోసం పెట్టారు, కానీ ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాలి. మరి 5,800 కోట్లు ఏమైనాయి? మళ్ళీ ఇప్పుడు 9,000 కోట్లు పెట్టారు. 9,000 కోట్లు ఈ అకాడమిక్ ఇయర్ అనే పిల్లలకి ఇస్తారా లేదా? ఫీజు రీంబర్స్మెంట్ లేదు, అమ్మఒడి లేదు, గోరుముద్ద లేదు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ప్రజల్ని మోసం చేసేవే ఉన్నాయి. ఈ క్రమంలో వీరంతా మాట్లాడిన మాటలు ఒకసారి వినండి ఎలా ఉన్నాయో. లోకేష్ మాట్లాడిన మాటలు, మన చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు, అదే విధంగా అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి ఒకసారి వినండి. తల్లికి వందనం, అన్నదాత సుఖీ భవ ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం. నో డిబేట్ నో డిస్కషన్, అమలు చేస్తున్నాం. ఈ మే నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఒకరే కాదు, ఒక తల్లికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాం, 5 మంది ఉంటే 5 మందికి ఇస్తాం. దాంట్లో ఎలాంటి నిబంధన ఉండదు. రేపు జూన్ 12 పాఠశాలలు తెరిసేలోగా తల్లికి వందనం కింద పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లలో డబ్బులు వేయాలని ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం చేశాం. విన్నారు కదా, అచ్చెన్నాయుడు తినడానికి వచ్చారా అని అచ్చెన్నాయుడు అన్నమాట కరెక్ట్ గా ఆయనకి సెట్ అవుద్ది. ఎందుకంటే ఇప్పటివరకు ఏం పీకలా, ఏం చేయలే ప్రజలకి. మరి అటప్పుడు పదవుల్లో ఉండి ఏం చేస్తున్నారు అని అడగాలి. మరి అడగగలమా మనం? ఆయనంత కుసంస్కారం మనం? పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు వస్తుంది, తినడానికి వస్తుంది అని అడిగాడు. మరి ఇప్పుడు నేను అచ్చెన్నాయుడు కూడా అడుగుతూ ఉన్నా, ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాటలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? వీళ్ళంతా ఊర కూర్చొని తినడానికి వచ్చారా, ప్రజలకు సేవ చేయడం కోసం కాదా అని అడిగితే ఎలా ఉంటది? కాలదా? అంటే పోలీసులనేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, మాటలు చెప్పి ఏం పీకని రాజకీయ నాయకులు మనం ఏమీ అడగము అనే ధైర్యం వెళ్ళకుందా? అంటే ఎస్, 100% ఆ ధైర్యంతోనే వీళ్ళు ఇష్టానుసారంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా మాయలు చేస్తూ మాటలు చెప్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఉన్నారు. అమ్మఒడి ఇప్పుడన్నా వేస్తారా? ఇయ్యరా? 12వ తారీఖు చూస్తాం. సో వెయ్యకపోతే మళ్ళీ అచ్చెన్నాయుడు గారికి గట్టిగానే ప్రశ్నించే అవకాశం ఉంది. సో అచ్చెన్నాయుడు, గెట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈసారి మీరు అన్న మాట మేము అన్నాం, ఎందుకంటే పోలీసులు ఎందుకు వచ్చారు, దెంగి తినిపోవటానికి అని మీరు అన్నారు కదా. అలాగే అచ్చెన్నాయుడు పదవిలో ఎందుకు తినిపోవటానికి అని మేము కూడా అన్నాం. రైట్, ఇంకో విధంగా ఇంకో మాట అంటాం. అప్పుడు మీరు ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే మాటలు చెప్పడం వేరు, పని చేయడం వేరు. మీరు మాటల గవర్నమెంట్ తప్పించి పనిచేసే గవర్నమెంట్ గా ప్రజలకి అయితే ఏ కోశాన్ని అనిపించట్లేదు. పల్లెలో గల్లీ గల్లీలో ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి 30% ఓటు బ్యాంకు తగ్గిందని కేకే సర్వే చెప్పిన దాని ప్రకారం ఆలోచించండి మీ పార్టీ ఎంత దీన స్థితిలో ఉందో. ఒక్కటంటే ఒక్క పథకం కూడా సరిగా ఇవ్వలేదు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చాము ఏదో చెప్తా ఉంటారు, కానీ గ్యాస్ సిలిండర్లకు ఇచ్చిన డబ్బులు ఇప్పుడు రిటర్న్ చేయలేదు. మీరు ఎవరైతే డబ్బులు కట్టి గ్యాస్ సిలిండర్స్ బుక్ చేయించుకున్నారో సంవత్సరంకి 3 అన్నారు, సంవత్సరానికి మీరు వచ్చింది ఒకటే. అది కూడా మీరు ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని చెప్పడానికి ఇంతకన్నా ఎక్కువ ఆధారాలు అవసరం లేదన్నమాట. అర్థమవుతుంది కదా. సో ప్రజలు ఆలోచించాలి.
మాటలతో మీరు మభ్యపడుతున్నారా, కళ్ళబుల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తున్న రాజకీయ నాయకులకి మద్దతు ఇస్తున్నారా అంటే అవుననే అనిపిస్తుంది నాకు. మీరు కూడా తిరగబడాలి. ఇప్పుడు ఉద్యోగ సంఘాల దగ్గర నుంచి అందరూ తిరగబడ్డారు. ఎవరు వదిలిపెట్టారు? అందరూ తిరగబడ్డారు. కానీ మాయ మాటలు చెప్పి అణచివేస్తూ ఉన్నారు, పవర్ ఉపయోగించి అణచివేస్తున్నారు. కానీ మీరు అలా దిగజారకండి. మీరు కంపల్సరీగా ఫైట్ చేయండి. రాబోయే రోజుల్లో కంపల్సరీ మీకు రావాల్సిన పథకాలు సూపర్ 6 తో పాటు ఇంకో 143 పథకాలు ఏవైతే చెప్పారో వాటన్నిటిని చెవులు పిండి ఫైట్ చేసి మరి వసూలు చేసుకునే హక్కు మీ అందరికి ఉంది. లేదంటే కెమెరాస్ రికార్డ్ అవుతున్నాయిగా, నా కాలర్ పట్టుకోండి, ఇవ్వకపోతే అన్న లోకేష్ గారు ఎక్కడ కనిపించినా కూడా కాలర్ పట్టుకోవడానికి ఏమాత్రం వెనకాడకండి. ఆయనే చెప్పాడు కదా, ఆయన చెప్పిన మాట చేయకపోతే తప్పు. ఒక రాజకీయ నాయకుడు నేను చేయకపోతే నా కాలర్ పట్టుకోండి అన్న అంటే ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది. ఒకవేళ చేయలేదు కాబట్టి కాలర్ పట్టుకోండి, ఆయన చెప్పిన మాటే కదా, పట్టుకోండి. ఒకవేళ కాలర్ లేని షర్ట్లు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు ఏమో, మొన్న వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి మాట్లాడినట్టు కాలర్ లేని చొక్కాలు వేసుకొని తిరుగుతున్నాడేమో చూడండి. ఒకవేళ కాలర్ వేసుకుంటే మాత్రం కంపల్సరీగా పట్టుకొని నిలదీసి అడగండి, తప్పేం లేదు. ఆయన చెప్పిన మాటే కదా, మనం ఫాలో అవడంలో తప్పలేదు. ఏమంటారు? అంతే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ సెనిగర్. థ్యాంక్ యూ సో మచ్.